మహాపరిశుద్ధమైన మా దేవ తండ్రి స్తోత్రం. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరకు వస్తున్నాం ప్రభువా. ఎందుకు పనికిరాని నన్ను ఈ రీతిగా అంచెలంచెలు వాడుకుంటున్నందుకు, నేను చూడని జనములు నన్ను సేవిస్తుండగా అందరినీ కూడా మరి నీవే నీ స్వరంతో వినిపిస్తూ బలపరుసు. అంతేకాదు ప్రభువా, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలి, నీ స్వరం వినిపించమని. ఎందుకు పనికిరాని నన్ను ఇప్పుడు నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇటు యూట్యూబ్లో ఇటు ఫేస్బుక్లో ప్రతి ఒక్కరితోటి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయును గాక. మరి ఈరోజు అంశం తీయండి, పెన్ను పేపర్ తీసుకోండి. అంతేకాదు దేవుడే మనతో మాట్లాడును గాక. మరి ఎంతమంది షేర్ చేస్తున్నారో, మరి చాలామంది ఎంతమంది అయ్యారు ఇలా యూట్యూబ్లో 1000 చిల్లర అయ్యారు. అంటే 1000 మంది చూశారు కానీ 1000 మంది ఏమంటారు సబ్స్క్రైబ్ చేయట్లేరు, బెల్ కొడతలేరు. మరి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు మీకు ఎంతో గొప్పగా మీతో మాట్లాడుతున్న దేవుణ్ణి మరి ఆయనకి ఇచ్చే వాల్యూ అది కాదు. మీరు కూడా ఇంకా చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మనందరితో మాట్లాడును గాక. రైట్. ఈరోజు అంశం ఏంటిది? ఈరోజు అంశం నాయకుడు ఎవరు? పక్కన వారిని అడగండి, నీ నాయకుడు ఎవరు? హల్లెలూయా. దేవుడే మనకు సహాయం చేయునుగాక. అంతేకాదు కొంతమంది నాయకులు ఎలా ఉంటారంటే, ఆఫీస్లో ఒక నాయకుడు, మీ పనిలో ఒక నాయకుడు, మన జీవితంలో ఒక నాయకుడు, ఇంటికి ఒక నాయకుడు, మన దేశంలో రాష్ట్రంలో పరిపాలించడానికి ఒక నాయకుడు. కానీ నిన్ను నన్ను సృష్టించి ఈ భూమి నాది, ఈ ఆకాశం నాదని సమస్తము నాయకత్వంలో ఉన్న దేవుడే మన దేవుడు. అంతేకాదు ఆయన ఎంతైనా ఉన్నవాడు, అనువాడు. అంతేకాదు మనం పిలుస్తే దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మరి నిన్నేం చెప్పుకున్నాం? నీవు ఏ శిక్షలో ఉన్నావని నిన్న దేవుడు మాట్లాడాడు. మరి ఆ అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయం చేసినందుకు వందనాలు. మరి ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. మీకా 2వ అధ్యాయం 13వ వచనం. అందరు బైబిల్ తీయండి దయచేసి. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మము పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఎవరుంటారంట? యెహోవా. దేవుడే మన నాయకుడు అని చెప్పండి. దేవుడే మనల్ని నడిపించాలని చెప్పండి. మనుషులు కొద్ది దూరమే నడిపిస్తారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ మనల్ని నడిపించును గాక. తండ్రి స్తోత్రం. ఇదిగో వాక్యంలోకి వెళ్తుండగా ఎందుకు పనికిరాని నన్ను నాతో మాతో బిడ్డలందరితో మాట్లాడమని నువ్వే సిద్ధపాటు చేయమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి లోకంలో లేదా నాయకత్వం? ఉంది. ఇంట్లో లేదా నాయకత్వం? కొంతమంది అంటారు, బ్రదర్ ఒక 1000 రూపాయలు కావాలి అంటే, అబ్బో ఇంట్లో నేను వదినమ్మకి ఇచ్చేశాను, ఇంట్లో మీ సిస్టర్కి ఇచ్చేశాను. కొంతమంది అట్లా, కొంతమంది భార్య పెత్తనం, కొంతమంది భర్త పెత్తనం, కొంతమంది అత్తది, కొంతమంది మామది, కొంతమంది అమ్మది, కొంతమంది నాయనది. ఇవన్నీ ఏంటి అంటే లోకంలో ఉన్న నాయకత్వాలు. కానీ మన నాయకుడు ఏమంటున్నాడంటే, నేనే సర్వము సృష్టించి దాన్ని వేలుతున్న నిన్ను నడిపిస్తున్న నాయకత్వం ఎవరంటే నేనే. అలాగే పరమగీతం 567 567 పేజీ నెంబర్ 567 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది,
ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. అబ్బా, మరి నాయకత్వము ఎప్పుడు ఉంటుంది? నువ్వు ప్రేమగా ఉన్నన్ని రోజులు, ప్రేమగా నడిపించినప్పుడు, ప్రేమగా చూసుకున్నప్పుడు నీకు మళ్ళీ ఓటేయగలుగుతా. ఆమేన్. కానీ నువ్వు ఎప్పుడైతే నా ఇష్టం, నా నాయకత్వమే నడవాలి అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు జరుగుతుందా? జరగదు. ఎందుకు? అందరి మాట వినాల్సి వస్తుంది నాయకుడు. అవునా? రాజకీయ నాయకులు కానీ, ఒక ఇంటి నాయకత్వం అంటే ఇంటిని వెళ్తున్నవారు కానీ, లేదా ఒక ఆఫీస్లో ఉన్న పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఏం చేస్తారు? ఆయనను ఒక నాయకునిగా, ఒక పెద్ద ఆఫీసర్గా నిలబెట్టి ఏం చేస్తారంటే ఈయనకు చెప్పాలి మనం ఏదైనా. అయితే మన దేవుడు ఏమంటున్నాడు? మనలో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. కానీ మనకు నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే యోబులాగా అన్నీ అనుభవించినప్పుడే నీకైనా నాకైనా ఒక నాయకత్వం వస్తుంది. ఆ నాయకత్వుడు ఎవడంటే సర్వము సృష్టించిన దేవాది దేవుడు. ఆమేన్. అందుకే యోబు అంటాడు 447 పేజీ నెంబర్ 37 అధ్యాయం 447 యోబు రాసిన భక్తుడు 37 అధ్యాయం 22వ వచనం. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు, మహాత్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు నమ్మావనుకో ఆయన పూర్తిగా మనల్ని తయారు చేసి నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తామో మనం 100% నీకుగా విరోధంగా ఏ బాధలు ఏ వేదలు ఉన్నా కానీ ఆయన నేనున్నానంట. అందుకే అదే యోబు రాసిన పత్రిక గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం 18-19. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. మనం అనుకుంటాం నా నాయకుడు చూస్తున్నాడా? నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన న్యాయాధిపతి నిన్ను చూస్తూ ఉంటాడు. నీకు ఏది ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు, అప్పుడు ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు. అంతేకాదు కింద 19 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. అబ్బబ్బబ్బబ్బబ్బా. హల్లెలూయా. ఏంటంట? 6 బాధల నుండి నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. హల్లెలూయా. ఎన్ని బాధలు వస్తాయంట? 6 బాధలు వచ్చినా ఇంకొకటి రెడీగా ఉన్నా మన దేవుడు న్యాయమే చేస్తాడు. అన్యాయం చేయడానికి ఆయన అసంభవం కాని పని. ఆయన దగ్గర అన్యాయం అన్న మాటే. మరి ఎందుకు బ్రదర్ ఇవన్నీ శ్రమలు ఎందుకు అంటే కొద్ది కాలం నీకు శ్రమ, కొద్ది కాలమే నీకు ఈ బాధలు, కొద్ది కాలమే ఈ ఇబ్బందులు. కానీ ఈ 6 రోజులు, వారానికి 7 రోజులా? 6 రోజులు పని చేసి 7వ రోజు మరి 6 రోజులు ఎందుకు పని చెప్పాడు? 6 రోజులు మంచిగా నా సన్నిధానంలో ఉండి 7వ రోజే నువ్వు పనికి వెళ్ళానన్నాడా? 6 రోజులు నువ్వు ఎక్కడన్నా పోగాని సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో నువ్వు నేను ఆదివారం పూట కలవాలా, ఆదివారం పూట ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. కానీ మనం చాలా కష్టం. నాకు న్యాయమే లేదు, ఈయన న్యాయాధిపతేనా, ఈయన నాయకుడేనా అని ఇంటి వారిని, బంధువులను, స్నేహితులను ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కానే. కీర్తనలు 27 465 పేజీ నెంబర్ 27 అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును ఎట్లుంచాలంట? నిబ్బరంగా. మన
మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, నా దేవుడు నా న్యాయాధిపతి, నన్ను నడిపించే దేవుడు నాకు న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడని ఎప్పుడైతే నువ్వు ముద్ర వేసుకుంటావో అప్పుడు నువ్వేమని చెప్తావు? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అప్పుడు దేవునితో నువ్వు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుడే నాకు సహాయం చేయాలి. ఆమేన్. నాకు ఎక్కడి నుంచి సహాయం రాదు కానీ నాకు ఇచ్చేది దేవుడే, నాకు తెచ్చేది దేవుడే, నాతో మాట్లాడేది దేవుడే. నీతో కూడా చెప్పేది ఏంటంటే, ఆ నాయకుడే నీకు సమస్తము చేయునుగా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని. బస్ మనం ఏం చేయాలి? నా దేవుడు ఎంతైనా న్యాయం చేసే దేవుడు, ఆయన నా నాయకుడు. లోకంలో ఉన్న నాయకులన్నా కానీ వెనక ముందు అవుతారేమో కానీ నా నాయకుడు మాత్రం మాట తప్పనే. ఎందుకు తప్పడు? మరి ఆయనని ఎర్ర సముద్రాన్ని చీల్చి పడేశాడు. అవునా? హల్లెలూయా. చదివారా ఎప్పుడన్నా మాట? చూడండి 136వ కీర్తన 13వ వచనం. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఏం చేశాడు? ఒక చెట్టును కనుక చీల్చినట్టు, చింపేసినట్టు, ఒక దస్తిని చింపినట్టు. కోపం వస్తే మనం చింపుతాంగా, పాత బట్టలు ఇట్లా చింపేసి, ఎట్లా కోపంలో సర్రని చింపేసి, ఈ బట్టలు వద్దు నాకు పో అని చింపేస్తాం. అవి అట్లా చీల్చేసిండంటే ఎట్లా అంటే, ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప ఆమేన్ ఎప్పుడు ఉంటుందంటే అది. కానీ మనలో ఉన్నది ఏంటంటే, ఆయనని నాయకునిగా ఎంచుకోవాలి. పక్కన వారితో చెప్పండి, నీ నాయకుడు ఎవరు? ఎవరికి ఇచ్చావు అధికారం? అట్లనే కిందికి వస్తుంటే 24వ వచనం 139 మన శత్రువుల 139 కీర్తనలు 24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఆమేన్. నిత్య మార్గము మనము కావాలి. ఈ భూమి మీద ఉన్న 70-80 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు పాలించే నాయకులు కాదు, నీ బస్సు లీడర్ కాదు, నీ సంఘంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారుగా, లీడర్షిప్ చేసేవాళ్ళు. ఈయన పిఏ అంటాడు, ఆయన అదే అంటారు, ఇది అంటారు. ఇదంతా కూడా ఒకరోజు ఆయనకు ఆయాసకరంగా ఏమన్నా చేశామేమో అని దేవుని దగ్గర అడగాలంట. ఏమని? నీకు ఆయాసకరమైన మార్గము చూడుము. కానీ మనం ఏం చేస్తాం? ఓటుకు నోటు. ఏంది? ఓటు అంటేనే క్యాష్. ఏంటి బ్రదర్ ఇలా సండే మందిరం నిన్న కనబడలేదు మందిరంలో అంటే, నిన్న ఎలక్షన్ కదండి ఊరెళ్ళాను. అబ్బో ఎందుకో? డబ్బులు వస్తాయని. కానీ డబ్బు ఏం చేస్తుందో చూద్దాం. సామెతలు ముందుకెళ్దాం. 11వ అధ్యాయం 28వ వచనం. 28. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధును. ఆమేన్. డబ్బు ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోతుంది. పలుకుబడి నువ్వు చేసే పని కూడా ఇతరులకు నచ్చితేనేమో శబాష్, లేకపోతే బద్మాష్. శబాష్ అంటారు, లేకపోతే బద్మాష్. ఏ పోరా నువ్వెంతరా, నువ్వు లేకపోతే ఇంకొకడు. కానీ న్యాయాధిపతిని, ఆయన నాయకునిగా మనం ఎంచుకుంటాం చూడు, 100% మనము ఎట్లా అంట, ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతాడంట? పాడైపోతాడు. కానీ నీతిమంతులు మాత్రం, మీరు చెట్లను చూస్తారా? వర్షం పడంగానే పచ్చగా కనబడుతుంది. అవునా? పచ్చగా. అదే ఎండాకాలంలో అంతా ఎండిపోయి. మన రాజకీయం అంతే, మన నాయకులు అంతే. వాళ్ళు నీ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే నీతో అవసరం ఉన్నది. ఇప్పుడు మన ఏం పేరు దీపక్ మన ఇంటికి ఎందుకు వస్తాడు? లైవ్ చూడడానికి. అంకుల్ నాకు ఇట్లా మొత్తం లైవ్లో బెలూన్స్ వదలాలా, నేను లైవ్లో ఉండాలా అని దీపక్ ఆయన ఆలోచన. అగో నిన్న చూసిండి, ఇలా పట్టేసిండి, కెమెరా ఎట్లా పెట్టాలి, ఇది ఎట్లా పెట్టాలి, అది ఎట్లా పెట్టాలి అంటే ఆయనలో ఏముంది? ఒక జ్ఞానం ఉంది. నేను ఈ పని చేయాలని ఇంట్రెస్ట్.
కానీ లోకంలో ఉన్న రాజకీయాలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నువ్వు పడిపోవడం, నువ్వు చెడిపోవడం, ఒకరికొకరికి పడంది, ఈ రాజకీయంలో మనం ఉండకూడదు. అందుకే అక్కడనే పైన 11-14లో బాగుంటుంది. పైననే నాయకులు లేని జనము చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట. నాయకులు లేడనుకో ఇంటికి, కొంతమంది ఫ్యామిలీలు ఎట్లా చెడిపోతాయి, పని చేయక, ఇంటిని ఏలక, ఒకవేళ వాళ్ళ ఇంట్లో మొగ దిక్కు లేదనుకోండి, ఇక వాళ్ళ పిల్లలు అంతా చెడిపోవడమే. వాళ్ళ పని ఏంటిది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ మమ్మీనే కానీ వాళ్ళ డాడీనే కానీ. ఒకవేళ వాళ్ళ డాడీ ఎటన్నా ఊరికి వెళ్ళాడనుకో, ఇక మమ్మీని సతాయిస్తూ ఉంటారేమో, మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు అది కావాలి. ఎందుకు, నాయకుడు లేను కాబట్టి. అందుకే నాయకులు లేని జనులు చెడిపోదురు, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే చెడును వదిలేయాలి. ఇక్కడనే మళ్ళీ 4వ వచనం ఉంది, 14, 10వ అధ్యాయం 4వ వచనం పక్కకే. బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఆమేన్. అంటే ఇవన్నీ నీ నాయకత్వంలో నీ నాయకుడు చెప్పిన మాట వినాలి. ఏ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలంగాణ పార్టీ, ఈ నాయకులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వస్తాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డ ఈ పని చేయి, నీకు చేతికి వచ్చిన పని ఇది చేయి, లేదా ఈ కార్యక్రమం చేయి, లేదా ఇది వదులుకో. నీ నాయకుడిని నేనే. అప్పుడు నీలో ఉన్న బద్ధకాన్ని వదిలేస్తే ఏమైపోతుంది, దరిద్రం వెళ్ళిపోతాడు. అందుకే కొంతమంది ఇళ్ళల్లో ఏం వెళ్తూ ఉంటుంది, దరిద్రం వెళ్తూ ఉంటుంది. అది ఎందుకు పోతుందంటే ఒక నాయకత్వంగా, ఒక తన ఇష్టంగా అంటే పని చేయక ఏం చేస్తూ ఉంటారంటే ఆ లోకంలో ఉన్న వాళ్ళతో తిరగడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఆ రోడ్ల మీద కూర్చోవడం, ఏ పని చేయకుండా టైంకు మాత్రం 3 పూటల భోజనం. లేదు బ్రదర్, నేను ఒక పూటనే తింటున్నా అంటున్నావా? ఎందుకు, పగలంతా బయట తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఒక భోజనం. అది బద్ధకానికి, పని చేయండి భోజనం చేయదని మరి వాక్యం సెలవిస్తుంది. యెషయా రాసిన భక్తుడు 29వ అధ్యాయం 8వ వచనం. ఇది ఎన్నోసార్లు చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనం. ఆకలి కొన్నవాడు, అప్పుడు ఆకలి అవుతుంది, పండుకొని నేను అన్నం తింటున్నా, నేను బిర్యానీ తింటున్నా అని కలలగంటే కడుపు నిండుతుందా? అట్లే ఉంది మనది. మన నాయకుడు ఎవరంటే జీవం గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు నువ్వు అన్ని అప్పచెప్పేసావు అనుకో, ఆయననే నిన్ను న్యాయంలోకి, సర్వసత్యంలోకి, నీ జీవితాన్ని మార్చే శక్తి గల దేవుడు. కానీ మనం ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద ఆకలి కొన్నవాడు దప్పికొనిన వాడు కలలో పానము చేసి మేల్కొని సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును. హల్లెలూయా. అంటే మనం కల కాదు, నిజంగా చేయాలి ప్రార్థన. ఆకలి అయినప్పుడు అట్నే అంటావా, ఆకలి ఇక తీరిపోయింది, నేను తినేసిన. బైబిల్ చదివినా చదవలే, కానీ ఎన్ని అధ్యాయాలు చదివినా అంటే చాలా చదివేసా. ఈరోజు మందిరానికి వెళ్తున్నా ఎప్పుడు క్రిస్మస్, ఈ క్రిస్మస్ వస్తుందిగా, అన్ని ఇల్లులు మొత్తం పెయింటింగ్ అవి ఇవి పాత తీసి కొత్త వేసి బయట స్టార్ పెట్టి లైట్ పెడితే ఇది క్రిస్టియన్ ఇల్లు. కానీ నాయకుడు లేడు మీలో, మీ ఇంట్లో నాయకుడు లేడు, మీ జీవితంలో నాయకుడు లేడు. ఆ నాయకుడు ఈరోజు మీ ఇంట్లోకి వచ్చునుగాక. అందుకే మనము అదే ముందుకు రండి. 13వ వచనం 29:13. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదాలతోనే ప్రార్థన, పట్టుమని ప్రార్థన 10 నిమిషాలు కూడా ఉండదు. హృదయంలో నుంచి వచ్చే మాటలు వేరు, పెదాల నుంచి వచ్చే మాటలు వేరు. కానీ నాయకుడు చూస్తాడు. పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. కానీ నేను నాయకుడిని నమ్ముకుంటే ఏం జరుగుతుంది బ్రదర్ అని అనుకుంటున్నావా? యెషయా 61
60 యెషయా 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు. ఆమేన్. లోకంలో ఉన్న నాయకులతో తిరుగుతున్నావు అనుకో, వాళ్ళంతా కూడా నిన్ను వాడుకుంటారు, వదిలేస్తారు. కానీ నువ్వు ఒంటరివై దేవుని దగ్గరకు వస్తావు చూడు, దేవా ఎందుకు ఈ పరిస్థితి, నాకు ఎందుకు ఇలా జరిగింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మొర పెడతావు చూడు, అప్పుడంట నువ్వేమైపోతావంట, 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఆమేన్. ఎట్లాంటి జనం అయిపోతారంట, అరే వీడు ఎందుకు పనికి రానోడు కదరా వీడు ఒకప్పుడు అని అంటే దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు. సమయం రావాలని చెప్పండి పక్కన వాళ్ళు, నువ్వేం తొందరపడకని చెప్పండి, నువ్వు ఎంత తొందరపడ్డా ఏది జరగదని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్పండి, దేవుని చూపు మన మీద లేనిది, దేవుని ప్రణాళిక లేనిది మనం ఏం కూడా చేయలేం. ఎందుకు, ఆయన ఏం చేయమన్నాడు, విశ్వాసంతో నడవమన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. 11:29. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడుచునట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఏంటిది అది? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు నా నాయకుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. గుడ్డివారిని స్వస్థపరిచాడు నా నాయకుడు, కుంటివారిని నడిపించాడు, వ్యభిచారి స్త్రీని మార్చాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తనే నా నాయకుడు. నా నాయకునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏది కూడా కొదవ ఆయన దగ్గర ఉండదు, ఉన్నట్టే ఉంటుంది. కానీ అన్ని కూడా ఆయన సమస్తము నీకు చేసి ఇగో నేనే అని చూపెడతా. హల్లెలూయా. అలాంటి లోతులోకి మీరు నడుచుదురుగా. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడుచున్నట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. లోకంలో తిరిగితే మనల్ని ఏం చేస్తారు? ముంచేస్తారు. కానీ నీకు ఎర్ర సముద్రం లాంటి శ్రమలు నీకు ముందట రెడీగా ఉన్నాయా, నీ శరీరంలో, నీ బలహీనతల్లో, నీ ఇంట్లో, నీ ఒంట్లో. కానీ నువ్వేం చేయాలి? నువ్వు నిలకడగా ఉండాలి. నిలకడగా దేవుని వైపే చూడాలి. నిలకడగా నా దేవుడు నాకు ముందట నిలబడతాడు, నా నాయకుడు ఆయన, నన్ను కాపాడేవాడు, ఈ లోకాన్ని మొత్తం కూడా ఏలుతాడు. ఆమేన్. విశ్వాసము బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలేను. అబ్బా, ఎన్ని రోజులు చేసిరంట? 7 దినములు. కానీ మనకు ఇప్పుడు అడగంగానే అయిపోవాలి, ఇప్పుడు లేకపోతే బాగుండదు. అది నువ్వు ఎప్పుడు వింటాడంటే దేవుడు నీ జీవితాన్ని మొత్తం సమర్పించుకొని నువ్వు ఆయన సన్నిధానంలో, ఇక నాకు ఎవ్వరొద్దు భయ్, ఎవ్వరితో పని లేదయ్యా, నువ్వే నాకు ఏది చేసినా అన్నప్పుడు ఆయన నీకు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. 230 పేజీ నెంబర్ ప్రకటన తీయండి, 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లౌదోకియా ఉన్న సంగంపు దూతకు ఇలాగూ రాయము. ఏమని రాస్తుండో చూద్దాం. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. ఆమేన్ అన్నవారంటే ఎవరంట? నమ్మకమైన సత్య సాక్షి. దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా ముందే చెప్పిండు. ఏమని? నీకు చెవులు వినబడాలి. ఏం వినబడాలి అంటే అక్కడ ఏమన్నట్టు? అది చెవిగలవాడు వినుగాక. అంటే మనం కూడా చెప్తాం పిల్లలకి, వినబడుతుందా నీకు? చెవులు వినబడుతున్నాయా? నేను ఎక్కడికి పోమంటున్నావు చెప్తున్నా, అర్థమవుతుందా అంట. అంటే మనం అందుకే అక్కడ ప్రకటనలో ఏమని చెప్తున్నాడు? వినగలే చెవులు నీకు నాకు దయచేయునుగా. ఏ బంధకాలలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం
ఆయన నీ నాయకుడు. లోకంలో ఉన్న నాయకుల్లాగా ఆయన మారిపోడు. ఆయన జెండాలు పట్టే నాయకుడు కాదు, కలర్లు మార్చే నాయకుడు కాదు. ఆయన ఎప్పుడు వచ్చి నిన్ను కౌగులించుకొని ముద్దాడే దేవుడు నా నాయకుడు. ఆమేన్. రైట్, ఏమంటాడో చూద్దాం. నీ 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అరే ఏంది బా ఇది? ఒకసారి చెప్తే మనం అర్థం చేసుకోవచ్చు. పక్కన వారితో చెప్పింది ఏంది డబల్ రాశారని, నీకోసమే అని చెప్పండి, ఎందుకంటే నువ్వు వింటలేవు అని చెప్పండి. చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఏం చేస్తున్నాడయ్యా? లోకం వైపు తిరిగినప్పుడు మరి అందరూ ఉమ్మేశారు కదా, మరి బైబిల్లోకి వచ్చి ఏం లాభం అనే డౌట్ వచ్చిందా? అక్కడ అందుకే చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటలు విని, నా దేవుడే నాకు న్యాయాధిపతి, నాకు న్యాయం చేసే దేవుడు ఆయనే, నాకు నాయకుడు ఆయనే, నాకు ఏది చేసినా ఈయనతోటే నేను చలికాలంలో చల్లగా ఉంటా, ఎండాకాలంలో వేడిగా ఉంటా. అవునా? ఎండాకాలంలో ఏసీ వేసుకుంటారు కదా, ఫ్యాన్లు ఫుల్ పెట్టుకుంటారు కదా, లేదంటే ఎక్కడికి ఎక్కుతారు? బిల్డింగ్ ఎక్కి వండుకుంటారు కదా. అలా కాదు, ఆ లోకంలో ఉన్న నాయకత్వం కాదు ఈయనది. నీ మనస్సు అనేది ఎప్పుడు నిబ్బరంగా ఉండాలి. శ్రమలు వచ్చాయా, దేవుడున్నాడు. బాధలు ఉన్నాయా, రెడీగా, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా, అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎందుకో సమాధానం లేదనుకుంటున్నావా, పిలవాలి దేవుణ్ణి. ఆమేన్. నా నాయకుడవు నీవే. మన తల్లి తండ్రుల కంటే ఈ వాక్యం ఏం చేస్తాయంటే నిన్ను సరి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు సరి చేస్తుంది? పక్కన వారు అడగండి, మరి ఎలా తెలుసుకోవాలని అడగండి. ఎలా అర్థమవుతుంది? ఇది నిజమేనా? హల్లెలూయా. ఈ గ్రంథానికి ఇంత శక్తి ఉందా అని అడగండి. ఉందా లేదా అడగండి పక్కన వారు. ఉన్నాయని రూఢి ఎలా పరుస్తారు? కొంతమంది ఏమంటారు మనల్ని, మీ దేవుడు అయితే, నీకు నిజంగా దేవుడు అయితే నాకు చూపెట్టు, నాతో మాట్లాడాలి ఇప్పుడు. లేరా అలాంటి వాళ్ళు? నాకు ఫోన్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏమని, ఎట్లా బ్రదర్, నేను నమ్మాలంటే ఎలా, ఇది జరగాలంటే ఎలా, ఇవన్నీ అన్నప్పుడు ఫస్ట్ నీ నోరు మార్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీ నాయకుడు వచ్చి నిన్ను ఏం చేస్తాడు? నిన్ను సరిచేస్తాడు. హల్లెలూయా. అందుకే సామెతలు 29:11 వచనం ఉంది. సామెతలు 29:11 వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, దేవుని దగ్గరకు వచ్చినాక మనం ఏం చేయాలి? నా దేవుడు చేసి తీరుతాడు. మనం ఏం చేయాలి? మన బుద్ధి, మన జ్ఞానాలతో మనం ఎప్పుడు దేవుని స్తుతించద్దు, ఆరాధించద్దు, మనం అడగద్దు. అసలు ఆయనని ఎలా అడగాలంటే, ఏది ఏమైనా ప్రభువా నీవే చూసుకో, నా నాయకుడవు నీవే, నన్ను నడిపించేవాడవు నీవే, నన్ను శుద్ధిపరిచేవాడవు నీవే. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోతుకు వస్తామో దేవాది దేవుడు కూడా నీ ఇంటికి వచ్చి నీ డోరు తట్టి నీకు ఏదేది కావాలో బండలాంటి హృదయాలను కూడా ఈ వాక్యం ద్వారా మారుస్తాడు. అందుకే మనం ఏం చేయాలంట? బుద్ధిహీనుడు తన కోపం అంతా చూపెట్టుకుంటారు. బుద్ధిహీనులు కోపం అంటారు కదా, నాకు కోపం వచ్చిందనుకో నేను మనిషినే కాదు. మరి నువ్వే ఎలా నాయకుడు అవుతావు? నువ్వే ఇలాగ నాయకురాలు అవుతావు? అందుకే జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపడంట, ప్రార్థన చేస్తాడు. నీకు రావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఏం చేయాలంటే సర్వజ్ఞానిని అడగాలి, సర్వశక్తి గల దేవుణ్ణి అడగాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అక్కడ 29 మొదటి వచనంలో ఏముంది? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతారంట? వాళ్ళకి ఎవరు లేరు? నాయకుడు. ఆమేన్. అందుకే మనకు బుద్ధి, జ్ఞానం ఎన్నిసార్లు చెప్పినా వినమంట. మనం అంటారు కదా కొంతమంది, దానికి ఎన్నిసార్లు చెప్పినామన్నా, దానికి ఎన్నిసార్లు చెప్పినా
వీనికి ఎన్నిసార్లు చెప్పిందన్న లేరా? ఏమైపోతారు వాళ్ళు? హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చినట్టు వస్తుంది అంటారు. హార్ట్ అటాక్ చెప్పొస్తుందా? వస్తున్నా హార్ట్ అటాక్, వస్తున్నా హార్ట్ అటాక్, జాగ్రత్త హార్ట్ అటాక్, టాబ్లెట్లు వేసుకో హార్ట్ అటాక్. హఠాత్తుగా నాశనం కూడా ఎందుకు వస్తుందంటే ఎన్నిసార్లు గద్దించినా దేవుని స్వరం వింటలేవేమో, అందుకే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. 8వ వచనం, 38వ వచనం, 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను ఇవన్నీ దూరంగా ఉన్నావు అనుకో, నీవే నాయకునితో క్లోజ్ గా మాట్లాడతావు. ఎందుకు? వ్యర్థమైన అన్నిటిని ఏం చేసేసావు? తీసి పడేసావు. అబద్ధాలు తీసి పడేసావు. నాకు దూరంగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. ప్రార్థన చేస్తా ఇప్పుడు ఏమవసరం అనేవాళ్ళు ఉంటారు. తిండి బాగా ఎక్కువై ఉపవాసమా నేనా, ఇలాంటి మాటలు వస్తాయి అప్పుడు. అందుకే పేదరికమైన వద్దు అంటున్నాడు, ఐశ్వర్యమైన వద్దు నాకు దయచేయకు, తగినంత. అందరూ తగినంత అని చెప్పారు. ఈయన తగినంత దానికి సరిపోయే నాయకుడు. ఈయనకు సమస్యము తెలుసు. నీకు ఏ సమస్య వచ్చినా ఆయనను దాటి రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎవరికి? క్రైస్తవులు అనేవారికి. ఆమేన్. మరి ముఖ్యంగా క్రీస్తులో ఉన్న వారికి, ఆయన నమ్ముకున్న వారికి నిన్ననే చెప్పుకున్నాం, ఏ శిక్షా విధియో లేదు. కానీ మనం ఏం చేస్తాం? శిక్ష వైపే చూస్తాం, బాధ వైపే చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, కానీ ఈయన వైపు చూసి అడగక దూరం అయిపోతున్నారు. ఇకనైనా మొరపెట్టు. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. వామ్మో, ఎంత పెద్ద మాట! యెహోవా కొంతమంది అంటారు, మంచిగా వాళ్ళని ఆశీర్వదించేసి దీవిస్తే దేవుడా, గా దేవుడు ఏడున్నాడు? అసలు మన దేవుడు ఎవరే? మన దేవుడు ఎవరు? అసలు గీ దేవునికి ఎందుకు వచ్చినా నేను? గిళ్ళకెందుకు వచ్చినా నేను? గిళ్ళకెందుకు దిగినా? అవునా? ఇళ్ళకెందుకు దిగినా నేను? అసలు ఇల్లు ఎందుకు చదువుతున్నా నేను? ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నా నేను? పిచ్చోళ్ళు, వెర్రివాళ్ళు, మదం ఎక్కువై. అందుకే బైబిల్ ఏమంటుంది? వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా నుంచు, పేదరికమైనను ఐశ్వర్యం. ఒకప్పుడు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు చూసినప్పుడు వాక్యాన్ని మర్చిపోయి ఒకప్పుడు నాయకుడిగా నీకు నిలబడి మంచి నాయకుల్ని కూడా పిలుస్తారు, రాకపోతే బంధువులను పిలుస్తారు, రాకపోతే ఈయన వచ్చి న్యాయంగా నీకు న్యాయం చేసి అన్ని కోణాలలో పిల్లలను, పెళ్ళి, ఇల్లు అన్ని చేసినాక కూడా నెత్తికి కళ్ళెక్కినట్టు గర్వం ఎక్కి మరి ఉన్నావేమో. బ్రదర్, సిస్టర్, ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు? నువ్వు ఈ మాటలు అంటున్నావేమో. పేదరికమైనను ఐశ్వర్యం నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడలా. ఎవరొద్దిగా వీళ్ళకు? ఎవరొద్దిగా? భార్య వద్దు, పిల్లలొద్దు, ఇల్లొద్దు, ఏమొద్దిగా. వాని ఎంజాయ్ వాంది, ఆమె ఎంజాయ్ ఆంది. అందుకే నాయకులు ఏం చేస్తారు? జెండా గెలవంగానే కథం, మా ఓడిపోయేటట్టుంటే పార్టీలు మారడం. అది లోకంలో ఉన్న రాజకీయాలు. ఎందుకు? మనకు చెప్పేది బైబిల్ ఏమని? రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. అందుకే వాళ్ళ గురించి మనం మాట్లాడే హక్కు ఉంది. కానీ నిజమైన మార్గం ఏంటిదంట? తగినంత ఆహారం ఉండాలి. తగినంత జీవితంలో తగిన న్యాయాధిపతిని మనం ఆ న్యాయంలో ఉందుంగాక. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి అందునేమో అంటున్నారేమో. ఏడి దేవుడు? ఏడి మీ దేవుడు? ఏ దేశే దేవుడు ఎక్కడున్నాడని కొందరు అంటారు. అలా నోటికే మొక్కాలిగా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? లేక బీదవాడనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో, దాసుని గూర్చి వాని యజమానితో కొండెములను చెప్పుకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్థుడై అగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కనబడని వారి తరము కలదు. హల్లెలూయా. ఇప్పుడున్నది అసలైన మాట. 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు.
పక్కన వాడిని అడగండి, నీ కళ్ళలో ఉన్నాయా నెత్తికొచ్చాయా అని. అంటేగా ఏమరా కళ్ళు నెత్తికెక్కినాయా, గానే ఉంది కదరా కనబడతలే అంటారు. చిన్నప్పుడు నన్ను అంటుండే, నేను కళ్ళు కనబడతలేవా అంటే ఇలాంటి తరం కూడా ఉందంట, ఇలాంటి తరం కూడా ఉందంట బాబాయ్ జాగ్రత్త అని చెప్పి. ఏంటిదంట? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పై కనబడి ఉన్నవి. చూడండి, అంటే ఒకప్పుడు దేవుడు చేసినవి మాత్రం అన్నీ వ్యర్థమే, కానీ దేవుడు చేసింది ఏదన్నా వ్యర్థమా? కానీ ప్రసంగిలో మొన్న చెప్పుకున్నాం ఏమని, అన్ని వ్యర్థమే, అన్ని వ్యర్థమే. ఎప్పుడు? ఈ లోకాశలో ఉన్నప్పుడు. కానీ పరలోకం గురించి నువ్వు ఆలోచించేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు అన్నీ కూడా దేవుడు ఇచ్చి తీరునుగా. ఎప్పుడు జరుగుతాయి ఇది? ఒక నాయకుడిని ఎంచుకున్నప్పుడు, ఒక నాయకుడు మనకు తోడున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎలా జరగాలి మరి ఈ నాయకుని కావాలంటే? నిత్యము ఏం చేయాలి? ప్రార్థించాలి, నిత్యము ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. కానీ మనం అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడా? దేవునికి కాలములు సమయములు ఎప్పుడైతే నువ్వు ఇచ్చి ఆయన దగ్గర మొర పెడతావో దేవుడు అన్ని కోణాలలో నేను దీవించును కాక. కీర్తనలు 51వ అధ్యాయం. అసలు దేవుడు ఏం అడుగుతున్నాడు, మనం ఏం చేస్తున్నామో చూసి ముగించుకుందాం. 51:15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను రెడీ ఉంటాం. ఇందులో దేవుడు బలి అడిగే దేవుడు కాదు, ఆయననే నీ కోసం నా కోసం బలి అయ్యాడు. కొంతమంది అంటారుగా, నేను బలి అయిపోయానన్నా, నన్ను మోసం చేశారన్నా, అబద్ధాలు చేసి పెళ్లి చేశారన్నా, అబద్ధాలు చేసి బిజినెస్లో పెట్టారన్నా, అబద్ధాలు ఆడి నన్ను ఇక్కడికి నడిపించారన్నా. మోసం. ఈ లోకంలో ఏది నమ్మినా మోసమే, ఎవరిని నమ్మినా మోసమే. కానీ వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మి విశ్వాసంతో ఉంటావో అప్పుడు నిజమైన శక్తి నీలోకి వస్తుంది. అందుకే నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఆమేన్. నువ్వేం చేయాలి? లోకమంతా చూసేశాను ప్రభువా నేను, కానీ ఇదిగో నా విరిగిన నలిగిన ప్రార్థన నువ్వు విందువుగా. లోకంలో ఉన్న వారందరూ కూడా ఏదో రకంగా నన్ను మోసం చేశారు ప్రభువా, కానీ ఎంతైనా నాకు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నా విరిగిన నలిగిన హృదయాన్ని నీవే సరిచేదుగా. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు. హల్లెలూయా. మనం ఆయన దగ్గర వచ్చి ఏం చేయాలి? మన ప్రార్థన మొత్తం దేవుడు వినుగాక. ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ప్రార్థన చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా అర్థమైతలేదా? దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాలి. దేవా, నీవే నాకు ఏది చేసినా ఖచ్చితంగా నువ్వు చేసి తీరుతావు. 58వ కీర్తన ముగించుకుందాం. 11వ వచనం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఎప్పుడైతే నీ సాక్ష్యాన్ని ఇతరులకు చూపెడతావో, నిన్ను నాశనం అనే గుంటలో నుంచి తీసిన దేవుణ్ణి, బంధకాలలో నుంచి తీసిన దేవుణ్ణి, నువ్వు మాటిచ్చి తప్పుతున్నావో చూడు, అవన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటావో నిశ్చయంగా న్యాయము తీర్చి నిన్ను లోకానికి సాక్షిగా నిలబెడతాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆయన నాయకుడు. లోకంలో ఉన్న నాయకులు వేరు, మన నాయకుడు వేరు. మన నాయకుడు ప్రాణం పెట్టాడు. పెడతారా ఇప్పుడు ఎవరన్నా? గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే సరిగా వస్తలేవంట నాయకుల దగ్గర. ఇక వాళ్ళు నిన్ను చూడడానికి, నిన్ను పోషించడానికి వస్తారా? ఈయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టి నిశ్చయంగా నీకు ఏ అవసరం ఉందో అది ఫ్రమ్ అడ్రస్ ప్రార్థన, ఆ ఫ్రమ్ అడ్రస్ నీ విజ్ఞాపనలు, ఆ ఫ్రమ్ అడ్రస్ ఏంటంటే నువ్వు స్తుతించి ఆరాధించి ఉపవాసం ఉండి, ఈరోజు శుక్రవారమా,
ఎంతమంది శుక్రవారం ఉపవాసం ఉన్నారో నేను పక్క 100% బాండ్ పేపర్ రాసిస్తున్నా, గొప్ప కార్యాలు జరుగుతాయి. పక్క ఆగిపోయిన ప్రార్థనలు కూడా జరుగునుగా. ఆశ్చర్యకరుడు 100% నీ ప్రార్థనలన్నీ విని నిశ్చయముగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నా, నిశ్చయంగా న్యాయము తీర్పు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా. మనం ఏమనాలి? నేనైతే నీ పైననే భారం, నేనైతే నిన్నే నమ్మాను. నువ్వు నాకు మోసం చేసే దేవుడవు కానే, నువ్వు లోకంలో ఉన్న నాయకుడు కాదు కానీ ఎంతైనా సర్వశక్తి గల న్యాయాధిపతి. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నీకు నాకు మనందరికీ దేవాది దేవుడే న్యాయము తీర్చునుగా. ఎందుకు? ఆయన నాయకుడుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా దేవా తండ్రి స్తోత్రం. మీ కాలు మొక్తేసా, ఎందుకు పనికిరా నన్ను ఇక్కడ వాడుకున్నందుకు వందనాలు. ఇగో ఈ నాయకుడు అనే అంశం ద్వారా గొప్పగా మాట్లాడవు ప్రభు. ఎంతమంది అయితే విన్నారో వారందరితో నువ్వు మరొకసారి మాట్లాడమని, ఆగిపోయిన పనులు చూడండి, ఆగిపోయిన ప్రార్థనలు మొదలుపెట్టండి. ఎక్కడైతే భార్యాభర్తల మధ్యలో మరి వ్యతిరేకంగా చూడాలని అపవాది చేస్తున్న బంధకాలు బట్టబయలవునుగా. అయ్యా, విడగొట్టాలని చూస్తున్న కాపురాలను యేసు నామంలో కట్టబడునుగా, కట్టబడునుగా, కట్టబడునుగా. నీ అగ్ని 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 కంచె వేయండి, ముళ్ళ కంచె వేయండి. గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. అప్పులలో కూడుకుపోయిన వారిని అందరినీ లేవనెత్తు ప్రభు. ఇంకే బంధకాలలో ఉన్నారు, జాబులు లేక, కరోనా గురించి, ఇంకెన్నో కోణాలలో నాయన ప్రార్థనలు ఎంతమంది అయితే రిక్వెస్ట్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ చిత్తం ఏమైందో నెరవేర్చుకోమని, ప్రతి ఒక్క బిడ్డపై నీ గాయపడ్డ హస్తం ఉంచమని, ఈ రాత్రి ఈ వీడియో చూస్తున్న లైవ్లో ప్రతి ఒక్కరితో నువ్వు ఈ రాత్రి మాట్లాడమని, ఈ వీడియో ద్వారా ఇంకెన్నో గొప్ప కార్యాలు చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేసి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆశీర్వాదం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఇతబడ్డ వాక్యాన్ని నూరంతలు ఫలింపచేయమని, అందరితో మాట్లాడినందుకు వందనాలని, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇవ్వమని, ఇచ్చినందుకు వందనాలని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. షాలేము రాజు నీవే, సకల మహిమ ఘనత నీకే దేవా. షాలేము రాజు నీవే, సకల మహిమ ఘనత నీకే దేవా. మహిమా ఘనత ప్రభావముల్ నీకే, మహిమా ఘనత ప్రభావముల్ నీకే. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు రక్తంలో సంపూర్ణ విడుదల కలుగును గాక, అపవాది క్రియలను నాశనం అయిపోను గాక. మన యేసయ్యకే మహిమ చెల్లు. నజరేయుడైన యేసుక్రీస్తు అనే శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.